హలో అందరికీ. కారం ఆడిద్దామని రెడీ చేసుకుంటున్నాను అండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది. సంవత్సరంకి ఇంకా ఎంత ఉంటే అంత అలా పాడవకుండా ఉంటుంది అన్నమాట. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఉంటుంది ఇది. 5 కేజీలు ఎండుమిరపకాయలు అన్నమాట. 5 కేజీలు ఎండుమిరపకాయలకి కేజీ-పావు ధనియాలు, 3/4 కేజీ ఆవాలు, 3/4 కేజీ జీలకర్ర, 1/4 కేజీ మెంతులు, కేజీ-పావు పసుపు వేసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా సామాన్లన్నీ తీసుకొచ్చి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు 5 కేజీలు ఇలా చీరపరిచి దాని మీద ఎండలో పెట్టాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు ఇలా ఎండలో బాగా ఎండిపోయి, ఎండలు బాగా కాస్తున్నాయి కదా, ఒక్క రోజులోనే ఎండిపోయాయి అన్నమాట. ఎండిపోయాక సాయంత్రం అన్ని సామాన్లు ఇలా వేపుకోవాలి. లైట్గా ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా వేపుకోవాలన్నమాట. అన్నీ వేపించుకొని ఎండుమిరపకాయలు ఇవి కలిపి ఇవన్నీ ఒక క్యాన్లో వేసుకున్నాను. అంటే చల్లారిపోవాలి, అన్నీ బాగా వేపుకోవాలి. వేగినవన్నీ కూడా బాగా చల్లారిపోయాక ఇలా క్యాన్కి ఎత్తుకున్నాను. సామాన్లన్నీ క్యాన్కి ఎత్తుకొని మిల్లుకి వెళ్దామని రెడీ అయ్యాను. మిల్లుకి వెళ్ళామండి. మిల్లుకి ఇలా విడిగా ఎండుమిరపకాయలు, పసుపు దంచకుండానే తీసుకెళ్ళిపోయాం. పసుపు ఎండుమిరపకాయలు ఒకసారి మిల్లుని ఆడాడు, మళ్ళీ ఆడిన అవిని ఈ సామాన్లో కలిపి మళ్ళీ మిల్లుని ఆడాడు అనమాట. అలా 3 సార్లు ఆడారు మిల్లు. 3 సార్లు ఆడాక ఇలాగ కారంలా తయారైపోయింది అనమాట. నాకు ఈ క్యాన్ నిండా రాగా ఇలా కవర్తో వచ్చింది. ఇలా కవర్తో వచ్చింది. బాగా చల్లారిపోయాక జాడీకి